నమస్తే శివ ఓం. నేను మీ డాక్టర్ BVSSR రెడ్డి. వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ అండ్ వేదిక్ మహావస్తు అండ్ మణిసూత్ర. శివ ఓం ఈ నెల 23వ తారీఖు తిరుపతిలో, 26వ తారీఖు విశాఖపట్నంలో, నెక్స్ట్ మంత్ అంటే జనవరి 9వ తారీఖు ఆదివారం హైదరాబాద్లో BMET స్పెషల్ ప్యాక్ క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్లో మన చుట్టూతో ఉన్న వ్యాపార పరిస్థితులను అవగాహన ఎలా చేసుకోవాలి, వాటి నుంచి ఎలా కొత్త వ్యాపార ఐడియాస్ అనేది సృష్టించుకోవాలి, అలాగే మనీ అట్రాక్షన్, అఫర్మేషన్, విజువలైజేషన్ అన్నవి ఎలా వర్కౌట్ అవుతాయి, అది పవర్ మెడిటేషన్ చార్ట్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లైవ్ సెషన్ ఇవ్వడం జరుగుతుంది 1 అవర్. వీటితో పాటు ప్రతి ఇంటిని ధనాకర్షణగా మార్చుకోవడానికి వేదిక్ మహావాస్తు ఎటువంటి టిప్స్ చెప్తుంది, తక్కువ ఖర్చుతో వెళ్ళే టిప్స్, వాటి గురించి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ క్లాస్లో అటెండ్ అయిన వాళ్ళకి 15 మినిట్స్ స్పెషల్ టైం అన్నది మీకు కేటాయించడం జరుగుతుంది. ఈ టైంలో మీకున్న వ్యాపార అవకాశాల గురించి డిస్కస్ చేయొచ్చు, డౌట్స్ గురించి డిస్కస్ చేయొచ్చు, వాస్తు గురించి మీరు డిస్కస్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ క్లాస్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. శివ ఓం. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు హైదరాబాదు జనవరి 9, తర్వాత డిసెంబర్ 23వ తారీఖు తిరుపతి, డిసెంబర్ 26వ తారీఖు వైజాగ్ అని స్పెషల్గా చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకోండి. శివ ఓం. ఇక్కడ మనము క్రెడిట్ కార్డ్ సెషన్లో మాట్లాడుకుంటున్నాము. ఈ క్రెడిట్ కార్డులో మనము యూజెస్లో లాస్ట్ పాయింట్ ఒకటి, మనము జీరో కాస్ట్ EMI, నో కాస్ట్ EMIతో మనము ఎలా ఉపయోగించుకోవచ్చు అన్నది ఈ వీడియోలో మనం చూద్దాం. క్రెడిట్ కార్డ్ అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, నిప్పుతో చెలగాటం లాంటిది. దానితో ఆడడం కరెక్ట్గా తెలిసినట్లయితే దాంతో మనం యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆ నిప్పుతోనే మనము శరీరాన్ని అంటించుకొని, ఇంటిని ఒంటిని అంటించుకొని ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో బీ కేర్ అబౌట్ ద క్రెడిట్ కార్డ్స్. ఇక్కడ నో కాస్ట్ EMI ఆర్ జీరో కాస్ట్ EMI, క్రెడిట్ కార్డ్తో డబ్బులు సంపాదించుకోవచ్చా? డెఫినెట్గా సంపాదించుకోవచ్చు. ఆల్రెడీ నేను మీకు 3 పాయింట్లు చెప్పాను. రివార్డ్స్, తర్వాత రీడెమ్ పాయింట్స్, తర్వాత డిస్కౌంట్స్, తర్వాత ఈ రకంగా. ఇప్పుడు నో కాస్ట్ EMIతో క్రెడిట్ కార్డ్తో డబ్బులు ఎలా సంపాదించుకోవాలో చూద్దాం. అసలు బేసిక్గా మీకు అందరికీ అర్థమయ్యేది ఏంటంటే, ఇక్కడ 30 నుంచి 50 డేస్ వరకు మీ యొక్క లిమిట్ ఉన్న డబ్బు అంతా మీకు అప్పు వడ్డీ లేకుండా వస్తుంది. బాగా వినండి. 30 నుంచి 50 రోజుల వరకు మీకు అప్పు లేకుండా, అప్పు ఇస్తుంది వడ్డీ లేకుండా. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 lakh, ఎగ్జాంపుల్ 1 lakh తీసుకున్నారు అనుకుందాం. 1 lakh బయట జనరల్గా పబ్లిక్లో చూస్తే 2 రూపీస్ అంటే 2000 ఉంది, బ్యాంకులో చూసినా మినిమం 800 నుంచి 900, అంటే 1 రూపీ ఇంట్రెస్ట్ పెట్టుకున్నా కూడా 1000 రూపాయల వరకు ఇంట్రెస్ట్ వస్తుంది. అదే మనం బ్యాంక్ ఇంట్రెస్టే పట్టుకున్నట్లయితే 30 రోజులకు 1000 రూపాయలు, మళ్ళీ 50 డేస్ అని అంటే మళ్ళీ హాఫ్ డేస్ 15 వరకు మళ్ళీ 1500 రూపీస్ మీకు ఇక్కడ ఇంట్రెస్ట్ మిగిలిపోతుంది. కాబట్టి 1500 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది. ఊరికే పెడితే వస్తుందా? రాదు. దాన్ని మెయింటైన్ చేస్తే వస్తుంది. చాలా వరకు కొన్ని మీకు ఆశ్చర్యకరమైన విషయాలు చెప్తాను. కొన్ని అకౌంట్స్, కరెంట్ అకౌంట్స్ అమౌంట్ ఉంటే వాటికి కూడా 6 to 8% ఇంట్రెస్ట్ ఇచ్చేవి ఉన్నాయి, ఊరికే అకౌంట్లో పడి ఉంటాయి. ఎగ్జాంపుల్ కోటక్ మహేంద్ర, మీరు కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసి చూడండి. అందులో మీకు ఉన్న డబ్బులు అని అంటే చాలామంది 5,000, 10,000 అలాగే పెట్టేసి ఉంటారు. వాటికి జనరల్గా బ్యాంక్స్ అయితే 3% కూడా ఇవ్వవు. కానీ కోటక్ మహేంద్ర 6% అబోవ్ ఇస్తుంది, వాటికి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఈ రకంగా 1,15,00,000 రూపీస్ మీరు సంపాదించినట్లు. ఎందుకనంటే అదే డబ్బు మీరు ఎవరికైనా బయట తీసుకుని ఉంటే దీనికి డబల్ అని అంటే 2 రూపీస్ ఇంట్రెస్ట్ అయితే 3,000 అవుతుంది. ఇది 1 రూపీ ఇంట్రెస్ట్, 2 రూపీస్ అయితే 3,000 రూపీస్ మీరు సంపాదించినట్టు లెక్క. ప్లస్ ఇది నో కాస్ట్ EMIకి ఎలా వర్కౌట్ అవుతుందో అనేది ఫస్ట్ చూద్దాం. మీరు ఒక ఎలక్ట్రానిక్ ప్యానెల్ బోర్డ్ లేదా ఒక ప్లాస్మా టీవీ ఒక 2 lakhs రూపీస్ది తీసుకున్నారు అనుకుందాం. 2 lakh రూపీస్ది టీవీ కానీ లేదా ఒక ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ కానీ ఏదైనా తీసుకున్నారు అనుకుందాం. నో కాస్ట్ EMI కింద కంపెనీ వాళ్ళు ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా, బాగా వినండి, ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా మనకున్న లిమిట్ను బట్టి వాటిలో EMIగా డివైడ్ చేయడం జరుగుతుంది. EMIగా డివైడ్ చేయడం జరుగుతుంది. అది 15 కావచ్చు, 24 కావచ్చు, 36 కావచ్చు, డిపెండింగ్ అపాన్ యువర్ సిబిల్ స్కోర్. ఇంట్రెస్ట్ అనేది లేకుండా, బాగా గమనించండి, ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటంటే, మీరు 2 lakhs పెట్టేసి టీవీ కొనేస్తారు. కానీ అలా కొనకుండా మీ 2 lakhs మీ దగ్గర పెట్టుకుని EMIకి కన్వర్ట్ చేసుకుంటే డౌన్ పేమెంట్ మీకు మహా అని అంటే 20,000 డౌన్ పేమెంట్ ఉందనుకున్నాం. తర్వాత నెల దాని యొక్క EMIకి 20,000 పోగా మిగిలింది 1,80,000. దీన్ని ఒక 20 EMI కింద కన్వర్ట్ చేసాం. 9,000 వస్తుంది. పర్ మంత్ 9,000 EMI మీరు కట్టాలి.
వితౌట్ ఇంట్రెస్ట్, జీరో ఇంట్రెస్ట్. ఎందుకంటే కంపెనీలు అలా ఎలా ఆఫర్ ఇస్తాయి అని మీరు అనుకోవచ్చు. సేల్ కావడానికి కంపెనీలు ఏ ఆఫర్ అయినా ఇస్తాయి, ఎన్ని డిస్కౌంట్లు అయినా ఇస్తాయి, మీరు కొనాలి అంతే. ఇక్కడ 9,000, ఫస్ట్ 20,000, కొన్ని 10,000 పే చేసి కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా 2 lakhs మీరు తీసుకొని కట్టితే ఏమొస్తుంది, మీరు ఆ వస్తువు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు, పని జరుగుతుంది. ఈఎంఐలో తీసుకున్నా కూడా ఆ వస్తువు మీకు ఇంటికి వస్తుంది, పని జరుగుతుంటుంది అని అంటే అది సంపాదించేదైతే సంపాదిస్తుంది, లేదా ఖర్చు పెట్టేదైతే ఖర్చు పెడుతుంది. దట్స్ ఫర్దర్. ఇక్కడ మీరు 2 లక్షల బదులు 20,000 మాత్రమే కడితే మీ దగ్గర 1,80,000, 1,80,000 మీ చేతిలో ఉన్నాయి. ఈ 1,80,000ను మీరు నేను చెప్పినట్లు కరెంట్ అకౌంట్లో కానీ లేదా బయట ఇంకొకటి ఏదైనా కానీ ఆ టైంకి ఏదైనా షేర్స్ కానీ తర్వాత అది తక్కువగా వచ్చినప్పుడు, షేర్స్ ఎప్పుడు కొనమంటాను నేను, అవి అధోపాతాళానికి పడిపోయినప్పుడు, ఈ మంచి కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ సత్యం షేర్స్ దాదాపు 800 ఉన్నవి ఒకసారి 30కి 60 రూపాయలకు పడిపోయాయి. అటువంటప్పుడు కొనొచ్చు. ఎందుకంటే మళ్ళీ అది వితిన్ 1 month 2 monthsలో 200కి వచ్చేసింది. అటువంటి టైం దాంట్లో పెట్టుకోవచ్చు. లేదా మినిమం బయట ఎవరికైనా ఇంట్రెస్ట్ కొన్నప్పుడు కూడా సిటీస్లో 5 రూపీస్ వరకు కూడా ఇంట్రెస్ట్ నడుస్తుంది. సేఫ్ ఇంట్రెస్ట్ అంటే 2 to 3 రూపీస్. కాబట్టి ఈ రకంగా వాళ్ళకి ఇచ్చి కూడా చేసుకోవచ్చు. ఏదైనా కూడా ఇంట్రెస్ట్ వచ్చే పథకాలు ఎన్నో ఉంటాయి. పోస్ట్ ఆఫీస్ పథకాలు కూడా నేను చెప్పాను. 2 monthsకు 3 monthsకు ఒకసారి ఇన్కమ్ ఇంట్రెస్ట్ వచ్చి అసల్లో ఆడయ్యే సిస్టమ్స్ చాలా ఉన్నాయి. మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్ అంటారు, నెలకి ఇంట్రెస్ట్. అటువంటి వాటిలో మీరు ఇది పెట్టుబడి పెట్టుకున్నట్లయితే వీటికి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో అది కాకుండా ఎక్స్ట్రా పే చేస్తే ఈఎంఐ పోతుంది. ఈఎంఐ 9,000, 180 రూపీస్, 1,80,000కి మీరు 1 రూపీ ఇంట్రెస్ట్తో, యాక్చువల్గా అయితే తక్కువ చెప్తున్నాను నేను, 2 రూపీస్ కూడా చేసుకోవచ్చు. 1 రూపీ ఇంట్రెస్ట్తో చేసుకున్నట్లయితే కూడా 1,800 వస్తుంది. ఆ 1,800 ఈ 9,000లో మైనస్ చేసినట్లయితే మీరు ఎంత పే చేయాల్సి వస్తుంది? అప్పుడు 7,200 పే చేసినట్లయితే సరిపోతుంది. అంటే మీరు ఎంత సంపాదించారు? 1,800 సంపాదించారు. కాబట్టి క్రెడిట్ కార్డ్తో డబ్బులు సంపాదించవచ్చు, కానీ కరెక్ట్గా గేమ్ ప్లే చేస్తే. ఇది ఏం కొంచెం ఇబ్బంది పడినా మీరు కూడా ఇబ్బంది పడతారు. అయితే నేను ఇప్పుడు 1 రూపీ మాత్రమే చెప్పాను. ఇదే 2 రూపీస్ చేసుకుంటే 3,600 వస్తుంది. 3,600 అని అంటే మీరు మహానంటే 5,300 ఈఎంఐ కడితే సరిపోతుంది, రైట్? కాబట్టి అక్కడ వస్తువు మనకి ఇంటికి వచ్చేసింది అంటే పర్పస్ పూర్తయిపోయింది. మీరు 2 లక్షలు క్యాష్ కట్టినా టీవీ వస్తుంది, 2 లక్షలు మీరు ఈఎంఐలో కన్వర్ట్ చేసుకున్నా మీకు టీవీ కానీ ఆ ఇన్స్ట్రుమెంట్ కానీ వస్తుంది. ఆ పర్పస్ అనేది పూర్తవుతుంది. డబ్బులు ఎప్పుడు కూడా ఈ రకంగా మేనేజ్ చేసుకున్నట్లయితే వాటి నుంచి కూడా డబ్బులు సృష్టించుకోవచ్చు. అని అంటే డబ్బుకు డబ్బు సృష్టించుకోవచ్చు. కావాల్సిందల్లా ఇక్కడ తెలివి ప్లస్ ఈ క్రెడిట్ కార్డ్ యొక్క లిమిట్ను వాడుకోవడం. 0 ఈఎంఐ వచ్చిన ఆఫర్ ఉంటే ఎప్పుడు కూడా మీరు వదులుకోమాకండి. బట్ ఇఫ్ ఇట్ ఈజ్ ఒరిజినల్ 0 ఈఎంఐ. అదేంటి ఒరిజినల్ డూప్లికేట్ ఉంటాయని అంటే హిడెన్ ఛార్జెస్ ఏదైనా ఉంటే దాన్ని అవాయిడ్ చేయండి. హిడెన్ ఛార్జెస్ అని అంటే వాటిని ట్రావెలింగ్ ఛార్జెస్, మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏవేవో వేస్తారు వాళ్ళు. అవి ఒక 6,000 7,000 వేస్తారు. అలా వేస్తే నిస్సందేహంగా రిజెక్ట్ చేయండి, రైట్? కాబట్టి అటువంటివి మీరు డిమాండ్ చేసినట్లయితే అవి లేకుండా కూడా మీరు తీసుకోవచ్చు. కాబట్టి వాళ్ళకు స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పండి. స్టేట్మెంట్లో మీకు క్లియర్గా ఉంటుంది. ప్రైమ్ అమౌంట్ ఎంత తీసుకున్నది 2 lakhs, కట్టింది ఎంత 20,000, మిగిలింది ఎంత 1,80,000, ఎన్ని ఈఎంఐస్ ఇంటూ ఇంత. వెరీ సింపుల్ క్యాల్కులేషన్. ఇది మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే 0 కాస్ట్ లేదా నో కాస్ట్ ఈఎంఐ అంటారు వీటిని. వీటితో కూడా డబ్బు సంపాదించుకోవచ్చు క్రెడిట్ కార్డ్స్ను ఉపయోగించి. నేను 1 lakh మాత్రమే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాను. మీ దగ్గర ఎన్ని ల్యాక్స్ కార్డ్స్ ఉంటే అన్ని ల్యాక్స్ని కూడా ఈ రకంగా 0 ఈఎంఐకి వాడుకున్నట్లయితే 1 లక్ష నుంచి 3,000 వచ్చినట్లు, ఇది 2 lakhs నుంచి ఇక్కడ 3,600 వచ్చినట్టు. ఆ రకంగా ఎన్ని కార్డ్స్ ఉంటే అన్ని దాంట్లోంచి కూడా ఈఎంఐ మీరు తీసుకుని వాటి డబ్బులు వేరే వాటికి డైవర్ట్ చేసుకుని వాటి ద్వారా చేసుకోవచ్చు. కాబట్టి కంపెనీ యొక్క డిమాండ్ అవసరం ఉంది కాబట్టి ఈరోజు 0 కాస్ట్ ఈఎంఐ ఇచ్చినప్పుడు మీరు దాన్ని డెఫినెట్గా ఉపయోగించుకోండి. బట్ ప్లే ద గేమ్ రైట్ వే. థ్యాంక్ యూ. శివ ఓం ఈ నెల 23వ తారీఖు తిరుపతిలో, 26వ తారీఖు విశాఖపట్నంలో, నెక్స్ట్ మంత్ అంటే జనవరి 9వ తారీఖు ఆదివారం హైదరాబాద్లో బిఎంఈటీ స్పెషల్ ప్యాక్ క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్లో మన చుట్టూతో ఉన్న వ్యాపార పరిస్థితులను అవగాహన ఎలా చేసుకోవాలి, వాటి నుంచి ఎలా కొత్త వ్యాపార ఐడియాస్ అనేది సృష్టించుకోవాలి, అలాగే మనీ అట్రాక్షన్, అఫర్మేషన్, విజువలైజేషన్ అన్నవి ఎలా వర్కౌట్ అవుతాయి, అది పవర్ మెడిటేషన్ చార్ట్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లైవ్ సెషన్ ఇవ్వడం జరుగుతుంది 1 hour. వీటితో పాటు ప్రతి ఇంటిని ధనాకర్షణగా మార్చుకోవడానికి వేదిక్ మహావాస్తు ఎటువంటి టిప్స్ చెప్తుంది, తక్కువ ఖర్చుతో వెళ్ళే టిప్స్, వాటి గురించి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ క్లాస్లో అటెండ్ అయిన వాళ్ళకి 15 minutes స్పెషల్ టైం అన్నది మీకు కేటాయించడం జరుగుతుంది. ఈ టైంలో మీకున్న వ్యాపార
అవకాశాల గురించి డిస్కస్ చేయొచ్చు, డౌట్స్ గురించి డిస్కస్ చేయొచ్చు, వాస్తు గురించి మీరు డిస్కస్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ క్లాస్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. శివ ఓం. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు హైదరాబాదు జనవరి 9, తర్వాత డిసెంబర్ 23వ తారీఖు తిరుపతి, డిసెంబర్ 26వ తారీఖు వైజాగ్ అని స్పెషల్గా చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకోండి. శివ ఓం.